ఇక 18వ లోక్సభ స్థానాలకు గాను కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఇంకా తెలంగాణ, ఏపీలో కూడా ఆయా స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక ఓవరాల్గా ఈ కౌంటింగ్కి సంబంధించి డిబేట్ మరి కాసేపట్లో ప్రసారం అవుతుంది. మా ఎడిటర్ చీఫ్ బలరాం లీడ్ చేస్తారు. బలరాం గారు, ఓటి. వెల్కమ్ టు జడ్జ్మెంట్ 2024. మొత్తంగా ఇవాళ ఊహించిన దానికంటే అనూహ్యమైన ఫలితాలే కనిపిస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒకవైపు వన్ సైడ్ వార్ ఉంటుంది అని చెప్పి అంటున్నప్పటికీ అటువంటి పరిస్థితి ఏమీ కనిపించని సిచ్యువేషన్ ఇవాళ దాదాపుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రిజల్ట్స్ చూసుకుంటే ఒకవైపు అంటే ఎన్డీఏకి కొంత లీడ్ వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కనిపించట్లేదు అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఎన్డీఏ ఒకటే నినాదం ఎత్తుకుంది, అప్పటి నుంచి చెప్తుంది అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఇవాళ అబ్కీ బార్ 400 పార్ కాదు, 300 పార్ చేయడమే కష్టంగా ఉంది అన్న సిచ్యువేషన్ ఇప్పటి వరకు అయితే తర్వాత మారుతుందా లేదా చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే 300 పార్ చేయడమే కొద్ది కష్టంగా ఉన్న పరిస్థితి. అయితే ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది అన్న ఇండికేషన్ అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు ఇవాళ భారీ ఎత్తున ఇవాళ ఎన్డీఏకు రాబోతోంది అని చెప్పారు. పూర్తిగా ఇండి కూటమి చాలా మినిమైజ్ అయిపోతుంది, కేవలం 130, 120 లోపే ఉండబోతోంది అని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు, 150, 160, 170 దాకా రీచ్ అవుతుంది అని చెప్పని ఒక బలమైన ప్రతిపక్షంగా ఇండి కూటమి నిలబడబోతోంది అన్న ఒక ఇండికేషన్ మాత్రం జాతీయ స్థాయి నుంచి వస్తుంది. అయితే మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఒక వైపు చూసుకుంటే ఒక స్థాయిలో పెద్ద ఎత్తున వార్ జరిగినట్టుగానే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటరు చాలా స్పష్టమైన తీర్పిచ్చాడు. ఇప్పటి వరకు చాలా అంటే పూర్తి స్థాయిలో 1-on-1 ఉంటుంది, లేకపోతే ఎవరికి వచ్చినా కొద్ది సీట్లతోనే వస్తుంది, కొంతవరకే 10-15 సీట్ల తేడాతోనే ఉంటుంది అని చెప్పేసి అనేక సర్వే సంస్థలు చెప్పినప్పటికీ అటువంటిది ఏమీ లేదు, ఎటువంటి శశబిషలు లేవు అని చెప్పనే తీర్పును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. స్పష్టమైన మెజారిటీ ఇవాళ కూటమికి ఇస్తున్న పరిస్థితి. టీడీపీలో ఉన్న కూటమిలో ఉన్న బీజేపీ, జనసేనను పూర్తి స్థాయిలో నమ్మినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం అయితే 78లో టీడీపీ, బీజేపీ 3, జనసేన 13లో ఉన్న పరిస్థితి. ఆ తర్వాత వైసీపీ చూసుకుంటే కేవలం 19 సీట్లకు పరిమితం అవుతున్న సిచ్యువేషన్ ఇప్పటి వరకు కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటింగ్ విధానంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ఎవరికి అధికారం అప్పచెప్పాలి అన్న విషయంలో ఎటువంటి శశబిషలు లేవు, ఎటువంటి అనుమానాలు లేవు. స్పష్టంగా ఈయన మాకు అధికారంలోకి రావాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్కి సంబంధించి చూసుకుంటే 15 సీట్లలో టీడీపీ, 3లో బీజేపీ, జేఎస్పీ జనసేనకు సంబంధించి 2 లీడ్లో ఉన్న పరిస్థితి. దాదాపు 20 పార్లమెంట్ స్థానాలను కూటమి లీడ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు 5 చోట్ల లీడ్ చేస్తున్నారు. మనం ఒకసారి తెలంగాణ చూసుకుందాం. తెలంగాణ విషయంలో కూడా ఇప్పటి వరకు ఇటీవల కాలంలోనే అధికారం మార్పిడి జరిగింది. ఇప్పుడు ఎటువంటి మార్పు వస్తుందో ఆంధ్రప్రదేశ్లో అటువంటి మార్పే మనం చూసాం. అయితే ఇంత పెద్ద ఎత్తున మార్పు కనిపించలేదు, కానీ ఏదేమైనా అధికార మార్పిడి అయితే జరిగింది. అయితే తెలంగాణకు చూసుకుంటే తెలంగాణలో ఇటీవల కాలంలోనే అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటే ఆ స్థాయి అడ్వాంటేజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకు పరిమితం అవుతున్న పరిస్థితి, 6 ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుంటే బీజేపీ మాత్రం 9 పార్లమెంట్ స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. బీజేపీ పెద్ద ఎత్తున ఈ స్టేక్ ని తీసుకుంటున్న పరిస్థితి. ఎంఐఎం ఒక స్థానంలో అయితే తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నప్పటికీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక రకమైన కొంత చర్చ జరుగుతోంది. పూర్తిగా బీఆర్ఎస్ 0 అవుతుందా అన్న ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో 0 అవుతుందా? ఇప్పటికే కొంత ఇదేది అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే మనకు నాగర్ కర్నూలులో కొంతవరకు లీడ్ వచ్చినట్టుగా కనిపించింది. మరి నాగర్ కర్నూలు నుంచి మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్కి అది రీచ్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఏది ఏమైనా ఈ రకమైన కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తన పాత్రను తగ్గించుకుంది. ఇవాళ పబ్లిక్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ సీనియర్ నేత కపర్ ప్రసాద్ గారు, అదేవిధంగా టీడీపీ నేత పుచ్చా విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన నేత శాంతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ మనతో.
అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, ఏపీ బీజేపీ నేత సత్యమూర్తి గారు జాయిన్ అవుతున్నారు. రైట్, మనం ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి, ఏంటి ఎట్లా చూస్తున్నారు? మొత్తంగా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరుగుతుంది, ఇంకోటి కనిపిస్తోంది. సార్, మీకు ప్యానెల్ ఉండే వాళ్ళందరికీ నా నమస్కారము, అదే 60 ప్రేక్షకులు కూడా నా నమస్కారము. యా ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. గుడ్ నేమ్ సార్. చెప్పండి సార్, మీ పేరు బలరామండి. బలరాం గారు, సారీ బలరాం గారు. ఈరోజు మేము ఏదైతే రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పుకుంటూ ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలన చేశాము. ఆ పరిపాలన దిశగా రాష్ట్ర ప్రజలు మాకు ఓటేస్తారని చెప్పి మేము ఇప్పటికీ ఇంకా కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. కానీ ప్రతిపక్షాల విమర్శల్ని ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్ గానా నెగిటివ్ గా రిసీవ్ చేసుకున్నారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లోనే ఉంది కాబట్టి రూరల్ ఏరియాలో కానీ పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రన్ అవుతుంది. కొన్ని చోట్ల మేము ఏం చెప్తున్నామంటే 12 to 1 లోపల ఏదైతే ఖచ్చితమైన ఫలితాలు ఒక క్లారిటీగా వస్తుంది. మేము దాన్ని బట్టి కూడా ఏదైతే మేము ఒక అవగాహనకు వచ్చి ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శించాయో ఆ విమర్శలు రాష్ట్ర ప్రజలు నమ్మారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం వాటిని నమ్మారా, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణల్ని రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ విధంగా తీర్పు ఇస్తున్నారు అనేది ఒక 1 to 2 లోపల అనేది క్లారిటీకి వస్తుంది. ఎందుకంటే నాకు కనీసం 20 రౌండ్లు ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నా 15 నుంచి 20 రౌండ్లు ఉన్నాయి. కనీసం సగం రౌండ్ అన్నా 50% రౌండ్స్ అన్నా క్లియర్ అయితే ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం మాట్లాడుతుంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ 1-2 రౌండ్లు అయినాయి కాబట్టి కొన్ని చోట్ల మనం కొంచెం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం అంతే. బలరాం గారు. ఎస్ సార్, అంటే ఇంకా మీకు కొంత విశ్వాసం ఉంది ఇప్పటికి కూడా? 100% ఉంది. ఏమంటే మేము చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చిన హామీల్ని మర్చిపోలేదు. ప్రతిరోజు మా నాయకుడు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలా మేధావులందరూ కూడా ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోకి విలువ తెచ్చాడు. ప్రతిరోజు నా మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని ఫాలో అవుతూ ఉంటున్నాడు. 1-2 చేయకపోయిండొచ్చు, అది కాదని చెప్పలేదు. ఆ 1-2 అనేది ఆర్థికంతో బలంగా కూడుకున్న పని కాబట్టి దానికి ఖచ్చితంగా కట్టుబడి అన్నిత్యము ఈరోజు సంక్షేమం చేశాడు. అదే కానీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, చెప్పిన మాట రిసీవ్ చేసుకున్నారా, లేదా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పిన మాట రిసీవ్ చేసుకున్నారా అనేది ఇంకా ఒక 2 hours లో క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు అనూహ్యంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది. లాస్ట్ టైం 23కి పరిమితమైన టీడీపీని చూసుకుంటే ఇప్పుడు వైసీపీ 23కి పరిమితమైనట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. సార్, ఇక్కడ ఈరోజు జగన్ చంద్రబాబు నాయుడు లాగా మాకు బలం లేదు, నాకు ఇంకో 4 పార్టీలు కావాలని కనుక్కుంటారు. మేము ఈ రోజు మేము ప్రజలు నమ్మాం, భగవంతుడు నమ్మాం. మేము ప్రజలకి అన్నిత్యం ఈ రోజు 4,50,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చాం. ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో 6 నెలల ముందు ఎన్నికలకి 6 నెలల ముందు మేము మళ్ళీ మేనిఫెస్టోలు ఇచ్చుకుంటాం. ప్రతి నిత్యము చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరము దాదాపు 75,000 కోట్లు ఈరోజు సంక్షేమాన్ని ఖర్చు పెడుతూ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలి. ప్రతి సంవత్సరం 75,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అది ఎక్కడైనా కరప్షన్ జరిగిందా? జరగలేదు. డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి పోయింది. ఆ విధంగా గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు కూడా మేము ప్రశ్నించాం. కానీ మేము చెప్పింది ప్రజలు రిసీవ్ చేసుకున్నారా, లేదు ప్రతిపక్షాలు విమర్శించింది ఆ తప్పుడు ఆరోపణలు ప్రజలు రిసీవ్ చేసుకున్నారా? ఇంకా 1 or 2 hours లో ఒక క్లారిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మేము కూడా చెప్పగలుగుతాం మేము చెప్పింది రాష్ట్ర ప్రజలు నమ్మారనో, లేదు ప్రతిపక్షాలు చెప్పింది రాష్ట్ర ప్రజలు నమ్మి వాళ్ళు ఓటేశారు అనేది చెప్తాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శాంతి ప్రసాద్ గారు, ప్రజలు నమ్ముకున్నారు, దేవుని నమ్ముకున్నారు, మరి వాళ్ళు మీరే నమ్ముకున్నారు. మీకేమో కూటమి భారీ ఎత్తున విజయం దశగా పయనిస్తున్న పరిస్థితి.